సో ఇద్దరు గజ ఈతగాళ్ళు ఇప్పుడు ఈ సముద్రాన్ని ఈదడానికి సిద్ధంగా ఉండండి. ముందు ఐస్ వాడా, తర్వాత గరిట్లు వాడా, ఈసారి అగ్గిపుల్లలే. రెడీయా? సో ఆ ఇద్దరు ఎవరంటే మిస్టర్ ముమైత్ ఖాన్. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కళ్ళన్నీ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కళ్ళన్నీ రండి మేడం గారు, కంగ్రాచులేషన్స్. ఓకే, కుర్చీకి ఏం కాకుండా మీరిద్దరు కలిసి ఈ రౌండ్ ని జాగ్రత్తగా ఆడాలి. ఓకే, జాగ్రత్త భయ్యా, కుర్చీ చెప్తున్నా. ఒక బోచ్చుడు ఎపిసోడ్ ఉన్నాయి మాకు. వీళ్ళిద్దరికి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత తిరుగుతుంది. ఆ తిరగడం ఆగిన తర్వాత మీకు తిరుగుతుంది. దాని తర్వాత మీకు ఒక టాస్క్ ఇస్తాం, అది చెయ్యాలి. ఓకేనా? ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఓకే, గురుగారు మీ పేరేంటి? జతిన్. జతిన్. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ దిగిపోతాడు ఆ బుక్కులు టెన్షన్ తట్టుకోలేక. బాగా చదువుతున్నావు? ఏ కాలేజ్? ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడుంది? గట్కే సార్. ఓకే, వెరీ గుడ్. ఏ బ్రాంచ్ నువ్వు? సిఎస్సి. సిఎస్సి బాగానే ఉందా? ఇంట్రెస్టింగ్ ఉందా? బాగున్నారు కదా, అంటే క్లాస్ రూమ్ బాగుందా అని అర్థం. ఓకే, వెరీ గుడ్. ఓకే మేడం గారు. మౌనిక. ఎందుకు అంత డౌట్ గా ఉన్నారు మీరు? మౌనిక, మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వచ్చిన మరి పెద్ద వయసులో జాయిన్ అవుతున్నట్టున్నారు అందరూ. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు చైర్ లో కూర్చుంటారు, అది గిర్రం తిరుగుతుంది. అదిగో దాని తర్వాత అది ఆగిద్ది. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న మిరపకాయ బజ్జీ తింటారు. అంతే, చేతులు వాడకుండా నోటితో మిరపకాయ బజ్జీ తింటారు. అందులో మిరపకాయ తినకుండా దాని చుట్టూరా ఉన్న పిండి మాత్రమే తింటారు. మిరపకాయ అలాగే ఉండాలి. తినగానే ఫాస్ట్ గా నేను ఎండ్ చెప్పేస్తాను, పరిగెట్టాడు. ఓకే, సో మేడం గారు ఫస్ట్ మీ ఛాన్స్. మాక్సిమం పైనుంచి ఎగిరి కింద పడతారు అంతే. అండ్ అలా పడినప్పుడు పళ్ళు ముందు 2-3 ఊడ్డం, ఫ్లోర్ కి ఏం కాకుండా. ఓకే, రెడీ? 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఉందని అనిపిస్తోందా మీకు? ఈ జనం మొత్తం మీ చుట్టూ పరిగెడుతుంటే అనిపించలేదు మీకు? 3 చిటికలు మొత్తం మారిపోద్ది. మెల్లగా మీకు మెల్ల కన్ను వస్తుంది. మీ ముక్కు తప్ప మీకు ఇంకేం కనపడట్లేదు. అంతా ఓకే? సరే, అను అను. 3, 2, 1. మరి కట్టోడు నాపకనే ఏం కనబడిపోతానేమో. అమ్మ ఆగే దిగుది దిగుది. పడేసి నన్ను మీద ఎక్కి తెక్కుతున్నదే, తినమ్మా, మెల్లగా తిను. చట్నీ గాని ఉల్లిపాయలు కానీ తెప్పిమంటావా? అదే మూతి చట్నీలో కూడా పెడదు కానీ. అబ్బే, అది వచ్చిందా? పొద్దుకు వచ్చిందా? నిన్న బలితోకి వచ్చిండే మా వాడు మిరపకాయ అరుకుని పిండిలో ముంచి లపకాయ వేస్తాడు. ఆ రోజు నుంచి అన్ని మిరపకాయ బజ్జీలు ఎత్తుకుతున్నాం. అది అన్నిట్లో లేదు అంటే ఇక ఇదేదో ఎలకని తోకతో పట్టుకున్నట్టు లేదు. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? మిరపకాయ బజ్జీ తింటున్నావా? ఇదే ఆ తోక, బలి తోక. కొంచెం ఎక్కువ వేగిందిలే. వెల్ ప్లేడ్, సూపర్. లేచిన తర్వాత పెద్ద డ్యామే కట్టవలసి వచ్చింది మిమ్మల్ని ఆపుకొని తీసుకుని మిర్చి బజ్జీలాగా తేయడానికి. బట్ వెల్ ప్లేడ్, సూపర్. ఈవిడ పరిస్థితి బానే ఉంది. ఈవిడ ఆడుతున్న ఫస్ట్ 2 సెకండ్ల 3 సెకండ్ల వరకు బాగానే ఉన్నాడు. దాని తర్వాత నా ప్రాబ్లం ఏంటంటే 3 మిరపకాయ బజ్జీలోనే టైం అయిపోద్ది అని గబగబా తినేసాం అనుకో నాయన. అంటే ఇవాళ ప్రాబ్లం, రేపు మార్నింగ్ సరేగా. సో గురుగారు,
ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్ ఆ పార్కింగ్ లో పట్టాలని కోరుకుంటూ ఏయ్! కుర్చీకి ఏం ప్రాబ్లం లేదుగా, జాగ్రత్త. ఏది అక్కడ కూడా తినడం మొదలెట్టే గవ్వ తినే మాక తిప్పిద్ది. హ్యాండిల్ ఇక్కడ పట్టుకో. రెడీ 3, 2, 1 గో. ఇది ఫుల్ స్పీడ్ మోటార్ అంటే ఆలోచించు. ఏంటి ఈ స్పీడ్ కి ఎక్స్ప్రెషన్? నువ్వు అటు వెళ్ళి ఈ సైడ్ అటు పంపి. ఇగో తీసుకో తీసుకో. నీకే బాగానే కూర్చున్నావు, సోఫాలో కూర్చున్నట్టు. గో గో గో. నా ప్రియతమన్నదే పడేసి నన్ను మీద ఎక్కి మెర్సీ బెడ్ నువ్వు తిని కొంచెం నా బెటరా బాబు, ఓపిక లేదు. ఒరే మిరపకాయ కనీసం ముచ్చుకొని వదిలి. మిరపకాయ తినకూడదు కదరా, ఓన్లీ చుట్టూరా పిండి తినమా నాన్న చెప్పా. మిరపకాయ బజ్జి కనపడగానే లాగేయకురా, పొద్దున్న తేడా కొట్టిద్ది అన్నాను. కనీసం మిరపకాయని వదలొచ్చుగా. సర్లే రెండు వదులు కానీ చాలంటే చాలని చెప్పి. ఒలింపిక్ జ్యోతిలు అలా పెట్టి వదిలే. కొరుకు మధ్యలో కొరుకు 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 కొరుకు. వెల్ ప్లేడ్, సూపర్. వేశారు, చాలా బాగా ఆడారు. చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది మాకు మోటార్ ఇరుక్కుపోవడం, మోటార్ పని చేయకపోవడం. బాగా తిరిగి నువ్వు తిరగడం కంటే మేము ఇద్దరం బాగా కష్టపడి తిప్పాం. ఏంటి మేము తిప్పిన దానికి నీ కళ్ళు తిరిగా. దిగిన తర్వాత అని ఆహా, ఆ ఓల్వో బస్సు స్ట్రైట్ రోడ్డు మీద పెట్టడానికి నాకు కొంచెం టైం పట్టింది. నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు నవ్వుతానే, ఇంజన్ నడుస్తూనే ఉంది కదా నీకు. వెరీ గుడ్, సూపర్. బట్ వెల్ ప్లేడ్ పాపం. క్లాప్స్, కమ్ ఆన్. మిరపకాయ తినకూడదు అన్న విషయం తెలియక ఫస్ట్ మిరపకాయ ముచ్చుకొచ్చేంత లపకమని కొరికేశాడు ఆనందంలో. సో ఇద్దరులో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు. చేసిందంతా చేసి ఏమీ తెలియని అమ్మాయికుల్లా ఎక్స్ప్రెస్. అరే ఆపచ్చు కదరా కాసేపు, నడుస్తున్నా నాకు వెండరు. ఇక మళ్ళీ చేతులు కట్టుకోవడం ఎందుకులే, ఎవరు చూస్తే నిజం అనుకుంటాడు. మీ ఇద్దరులో ఎవరు ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా విన్నర్? 3, 2, 1 and the winner is congratulations. లేసిపోతే కన్నే కొట్టాబంటే టాపు లేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు 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 లేసిపోతే రో. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరినేస్తాం తాను ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్